సహకార దేని గురించి మాట్లాడతారు? షుగర్ ఫ్యాక్టరీ క్లుప్తంగా రెండు విషయాల్లో చెప్పండి. ఇవ్వండి, చెప్పండి. మేడం, మీరు అంటున్నారు 2 విషయాల్లో చెప్పమని. 5,000 మందికి సంబంధించినటువంటి ఒక ఉనికి యొక్క సమస్య అండి 2 నిమిషాల్లో కాదండి. 1937లో ఇప్పుడు వికీపీడియాలో ఓపెన్ చేసి చూసిన ద ఏషియాస్ లార్జెస్ట్ షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్స్ అని ఉంటుందండి. అటువంటి ఫ్యాక్టరీ 2001లో బ్రహ్మాండంగా నడుస్తున్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ దివాలా తీస్తుందని చెప్పేసి దివాలా కోర్ తెలంగాణ టీడీపీ ప్రభుత్వం ప్రైవేటైజేషన్ కి ముందుకు వచ్చింది. ఏంటండి, డెక్కన్ పేపర్ మిల్సా కొన్నవాడు డెక్కన్ పేపర్ మిల్స్ చెప్తున్నానండి. 500 కోట్లు ఉన్నటువంటి నిజాం షుగర్స్ ని 15,000 ఎకరాలని 5,000 మంది కార్మికులని బొచ్చు 20 కోట్లకు అమ్మేసిరండి. 20 కోట్లకి 3 యూనిట్లు కలిపి 67 కోట్లకు అమ్మేసిరండి. ఈ రోజు పూర్తిగా నిజాం షుగర్స్ ఏదైతే ఉందో ఒకటి బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీ. దాని తర్వాత ఏం జరిగిందండి, టీడీపీ ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఒక అసెంబ్లీ కమిటీ వేశారు. అసెంబ్లీ కమిటీ రాజశేఖర రెడ్డి గారు వేసి దీన్ని మేము ఖచ్చితంగా గవర్నమెంట్ నడిపించుకునేలాగా చేస్తామని రోషయ్య గారు చెప్పారు. తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు పరమపదించారు.